Hi, I am Dr. Balaraj Naidu, Robotic Joint Replacement Surgeon at Onus Robotic Hospitals, Hyderabad. We deal with all kinds of bone issues at Onus Robotic Hospitals, starting from shoulder, elbow, wrist, knee, hip and spine. So today I am going to discuss about very important topic, shoulder dislocation, recurrent shoulder dislocation. So normal ga shoulder joint very stable joint ఉంటుంది. ఇది సాకెట్, ఇది హెడ్. సో ఎస్పెషల్లీ యాంటీరియర్ డిస్లొకేషన్ అంటే బోన్ మొత్తం ఫ్రంట్కి రావడం, పోస్టీరియర్ డిస్లొకేషన్ అంటే ఆ పిక్చర్లో ఉన్నట్టు వెనక్కి వెళ్ళడం. ఇది ఎందుకు జరుగుతుంది ఎస్పెషల్లీ? అండ్ బిఫోర్ గోయింగ్ ఫర్ ద షోల్డర్ అనాటమీ చెప్తాను. సో ఇక్కడ కనపడుతున్న మజిల్ సూప్రాస్పైనటస్ విచ్ ఇస్ లైక్ వర్క్ హార్స్ ఆఫ్ ద షోల్డర్. దాని పైన కనపడుతున్నది బర్సా. సో ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఇక్కడ కనపడుతున్నది లేబ్రమ్ అంట. సో మూడు చాలా ఇంపార్టెంట్. ఈ మూడిట్లో ఏది ప్రాబ్లం ఉన్నా షోల్డర్లో పేషెంట్స్కి ఎస్పెషల్లీ పెయిన్ఫుల్ ఆర్క్ సిండ్రోమ్ అంటారు. అంటే 60 degrees వరకు బాగానే ఉంటుంది, 60 to 120 degrees వెరీ పెయిన్ఫుల్గా ఉంటుంది. సో యూజువల్ నా దగ్గరికి ఇటువంటి పేషెంట్ రెగ్యులర్గా వస్తుంటారు. వీళ్ళకు జస్ట్ ఫిజియోథెరపీ చేస్తే సెట్ అవుతుంది. అదేవిధంగా ఫ్రోజన్ షోల్డర్, నార్మల్గా బోన్కి మధ్యలో వైట్ క్యాప్సిల్ ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో ఫ్రీజ్ అవుతుంది. అదేవిధంగా మనం షోల్డర్లో ఒకటి రొటేటర్ కఫ్ టేర్ అంటాం, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ఇంజరీ పడుతున్నప్పుడు కింద పడతారు. ఈ విధంగా షోల్డర్ గ్యాప్ ఉండాల్సినది అన్ఫార్చునేట్గా గ్యాప్ తగ్గిపోయి పేషెంట్స్కి పెయిన్ అవుతుంది. అండ్ షోల్డర్ డిస్లొకేషన్ అంటే ఏంటంటే ఈ సాకెట్లో ఉండాల్సిన బోను కంప్లీట్గా స్లిప్ అయిపోయింది. సో దీన్ని షోల్డర్ డిస్లొకేషన్ అంటే. షోల్డర్ డిస్లొకేషన్ 2 types, ఒకటి యాంటీరియర్ డిస్లొకేషన్, పోస్టీరియర్ డిస్లొకేషన్. యాంటీరియర్ డిస్లొకేషన్ కామన్ ఇన్ స్పోర్ట్స్ ఇంజరీస్. పోస్టీరియర్ డిస్లొకేషన్ అనేది ఎస్పెషల్లీ ఎపిలెప్సీ అంటే ఫిట్స్ ఉన్న పేషెంట్స్లో జరుగుతుంది. అండ్ దీంట్లో మనం నెంబర్ 1 రీజన్ ఎస్పెషల్లీ ఇంజరీ అయినప్పుడు వాళ్ళకు కంప్లీట్గా లేబ్రమ్ అనేది టేర్ అవుతుంది. మీరు చూసినట్టయితే లేబ్రమ్ అంటే ఇట్స్ లైక్ ఏ సాకెట్. ఆ సాకెట్లో బాల్ కంప్లీట్గా రొటేట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ లేబ్రమ్లో ఉన్న సాకెట్ పోయిందంటే మనకు పేషెంట్కి డిస్లొకేట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే దీన్ని బ్యాంకర్ట్స్ లీజన్ అంటారు. బ్యాంకర్ట్స్ లీజన్ అంటే దీనిలో లేబ్రమ్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా బ్యాంకర్ట్స్ రిపేర్ చేస్తాం. ఇది ఆర్థ్రోస్కోపిక్ కీ హోల్ సర్జరీ చేసిన తర్వాత జస్ట్ 2 to 3 stitches వేస్తే కంప్లీట్గా లైఫ్ టైంలో మళ్ళీ డిస్లొకేషన్ కాదు. అదేవిధంగా రికరెంట్గా పేషెంట్స్ డిస్లొకేషన్ అవుతుందంటే ఈ సాకెట్ను ప్రాపర్గా రిపేర్ చేయకపోతే అది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ పేషెంట్స్ నెగ్లెక్ట్ చేసుకుంటే వెళ్తారు. నెగ్లెక్ట్ చేసుకుంటే పోతే దీన్ని హిల్ సాక్స్ లీజన్ అంటే హ్యూమరల్ హెడ్ కంప్లీట్గా డిఫెక్ట్ ఉంది. అంటే వాళ్ళు 15 times 20 times అట్లే కంటిన్యూ చేసుకుంటుంటారు. వాళ్ళంతలకు వాళ్ళే లోపలికి పెట్టేసుకుంటుంటారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే హెడ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇటువంటి పేషెంట్స్కి ఇన్స్టెబిలిటీ ఎక్కువ అయిన తర్వాత మా దగ్గరకు వస్తుంటారు. 15 times 20 times అయిందంటే వాళ్ళకు మేము ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్ అంటే జస్ట్ చిన్న కెమెరా వేసి జస్ట్ 2 to 3 holes వేసిన తర్వాత దాన్ని కంప్లీట్గా మేము ఈ విధంగా లటర్ జెట్ ప్రొసీజర్ అంటారు. అంటే ఎస్పెషల్లీ అక్కడ ఉన్న బోన్ ఒకటి తీసుకొని వచ్చి సపోర్టింగ్ కోసం 2 screws వేసి ఫిట్ చేస్తాం. ఇది గోల్డ్ స్టాండర్డ్ ప్రొసీజర్ ఫర్ బోన్ ప్రాబ్లం ఉన్నప్పుడు. బ్యాంకర్స్ రిపేర్ అంటే ఓన్లీ లేబ్రమ్ ప్రాబ్లం ఉన్నప్పుడు. ఈ హ్యూమరల్ హెడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది లటర్ జెట్ ప్రొసీజర్ అంటారు. దీన్ని కీ హోల్ సర్జరీ ద్వారా చేయొచ్చు, ఆర్ఎల్స్ ఓపెన్ ప్రొసీజర్ కూడా చేయొచ్చు. అండ్ అనదర్ థింగ్ వాట్ వీ డూ ఈజ్ థర్డ్ ప్రొసీజర్ ఫర్ రికరెంట్ డిస్లొకేషన్ ఇస్ వి రిపేర్ ద సబ్స్కాపులరిస్ కంప్లీట్గా, దీన్ని రంప్లిసేజ్ అంటారు. సో వీ గివ్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. అండ్ we thank all our patients. We are the top 3 multi-specialty hospitals in Hyderabad. And we thank all our doctors, staff and patients for achieving this milestone. So any kind of shoulder issues, you can utilize Onus Robotic Hospitals, one-stop facility for all orthopedic problems. Thank you.